పేదోళ్ళు, మధ్యతరగతి వాళ్ళు పొదుపు చేసుకునే దానికి ఒక మార్గదర్శి. ఇటువంటి ఎన్నో చారిత్రాత్మకమైన ఆయన జీవితం. రెండోది ఏంటంటే మీడియా. మేము తెలుగుదేశం అధికారంలో ఉన్నా మా లోపాలు నిష్పక్షపాతంగా ఎత్తి చూపించే మీడియా. ప్రతిపక్షమైన జగన్మోహన్ రెడ్డి అయినా అదేవిధంగా ముందు ప్రజల మేలు, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే మీడియా రామోజీ గారు. 50 ఏళ్ళు ఈనాడు ఒక అలవాటు అయిపోయింది. ఎవరైనా సరే ఉదయం లేచి మనం కాఫీ తాగాల, ఎటుంటుందో రిలీఫ్ అంటే ఈనాడు పత్రిక చదవంది తెల్లారదు. అంత గొప్ప మనిషి. నాతో నేనంటే ఆయనకి ఆశీర్వదించేవాడు. నా ఇద్దరు పెళ్ళిళ్ళకి వచ్చి చాలాసేపు కూర్చొని టైం స్పెండ్ చేసి జీవితంలో మర్చిపోలేము. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక ప్రభుత్వంలో 5 ఇయర్స్లో మా అందరికంటే ఎక్కువ పోరాటం చేసింది ఈనాడు. వాళ్ళ ఏమేమి ఘోరాలు, నేరాలు, అవినీతిని నిష్పక్షపాతంగా బయటపెట్టింది ఈనాడు. అందుకని ఏదేమైనా ఈరోజు తెలుగు వాళ్ళకి చాలా తీరని లోటు రామోజీ గారు. అయితే పిల్లలు వాళ్ళందరూ అదే స్థాయిలో దీన్ని కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి కోరుకుంటుండా. నమస్కారం.